మా టీచర్స్ అందరూ. నేను ఇక్కడికి వచ్చిన రీజన్, వెరీ ఎక్సైటింగ్ రీజన్లో ఒకటి, నేను మా టీచర్స్ మళ్ళీ ఒకసారి చూసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. లేకుంటే అది చూడడం వల్ల నాకు ఆ టైం మిషన్లో బ్యాక్ వెళ్ళి అక్కడ వివిడ్ మెమరీస్ అవి సార్. అండ్ ఈ నా రైట్ సైడ్, మా క్లాస్ రూమ్లో రైట్ సైడ్ చూసినప్పుడు వెరీ దీస్ గర్ల్స్ అది ఆ మెమరీ, సేమ్ మెమరీ కోసం మళ్ళీ వచ్చాను. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఎవ్రీబడి, నాకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎనార్మస్, అంటే ది డీప్ హార్ట్ఫుల్గా వెరీ ఎమోషనల్గా ఫీల్ అయ్యే సందర్భం కూడా ఉంటుంది ఇక్కడ. కూడా నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్ను నేను కూడా వెయిట్ చేసిన. ఎవ్రీబడి లైక్ ఎవ్రీబడి నేను కూడా వెయిట్ చేసిన. ద షీర్ విల్ ఆఫ్ లేడీస్, ముఖ్యంగా స్వరూప గారు, బసీరా గారు, వాళ్ళు నేను చూశాను. వాళ్ళు ఫాలోడ్ అప్ ఇట్, హ్యాపీ దిస్ ప్రోగ్రామ్. లేకపోతే ఇది జరిగేది కాదు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇట్స్ ఏ కాన్సెప్చువల్ మైండ్లో ఉంది అందరు కలవాలని, కానీ వాళ్ళు మాత్రం ఇనిషియేట్ తీసుకొని చేశారు. నోబడి కుడ్ డూ దట్ యాక్చువల్లీ. అండ్ ఒకసారి మనం చెప్పారు కదా, ఆడాలు మీకు జోకాలి సార్ చెప్పండి. దానికి స్ట్రాంగ్ చేసి అందరం డాన్స్ కూడా చేయాలి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాల్ రిక్వెస్ట్ సార్, నా పేరు నాగరాజు, నేను బలరాం సార్ కొడుకుని. బలరాం డాక్టర్ బలరాం అని పిలిచేవాళ్ళు. మా ఊళ్ళో ఆయన యాక్చువల్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే. అందరికి తెలుసు, అందరికీ అందరూ తెలుసు. మా నాన్న పేరు నాకంటే ఎక్కువ బాగా తెలుసు. మా బ్రదర్ కూడా బికాస్ ఆఫ్, అంటే వేరే గురువులు చిన్నప్పుడు వాళ్ళకు ఇచ్చిన, అంటే ప్రాథమిక విద్యలో వాళ్ళు చూపిన ఒక అక్షరాలు నేర్పించేటప్పుడే అది మనకు వస్తున్నారు. సో ఇంకా మేబీ కొంచెం వన్ స్టెప్ కొద్దిగా ముందుగా కొద్దిగా పెద్ద స్థాయికి వెళ్తుండే వాళ్ళమేమో. బట్ మేము అల్పసంతోషం, కొంచెం అక్కడనే ఆగిపోయే రకం. మన ఊరి నుంచి అట్లా వచ్చే కొంచెం జెనెటికల్గా కూడా ప్రాబ్లం ఉంది. సో అప్పుడు చేసిన కొన్ని మిస్టేక్స్ నన్ను సార్లు కూడా, అందరూ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళని కూడా, నేను బీయింగ్ ఏ స్టూపిడ్, ఏం ఉన్నప్పుడు మనం స్టూపిడ్ ఉంటాం. మన బెస్ట్ డేస్ అన్నీ అయిపోయాక వీ రియలైజ్ దట్ అండ్ వీ గెట్ సమ్ విజ్డమ్, మనకు తెలివి వస్తుంది. కానీ అప్పటికి మన బెస్ట్ డేస్ అన్ని పోయింటాయి అవన్నీ. దట్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్ ద ఐరనీ ఆఫ్ దిస్ థింగ్. అండ్ సో ఇప్పుడు నేను ఇన్స్పెక్టర్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ చేస్తాను సార్. అంటే ఐ వర్క్ సో ఫార్ మెనీ వింగ్స్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. మా బ్రదర్ కూడా ఆయన కూడా ఇన్స్పెక్టరే. మా ఇంకో తమ్ముడు కూడా టీచర్గా పనిచేస్తున్నారు స్కూల్ వస్తాక. లాస్ట్ తమ్ముడు ఆయన కూడా అగ్రికల్చర్ చేస్తున్నారు. అందరూ బికాస్ ఆఫ్ ఆల్ విషెస్ అండ్ ద బ్లెస్సింగ్స్ అండ్ ఫ్రెండ్స్ కోఆపరేషన్, వాళ్ళ యొక్క అందరూ most in the secret of Daredevil's women. Good, nice. And it's so as Sarupa concluded, and I am very much thankful from deepest of my heart. గౌరీ కూడా వెరీ సక్సెస్ఫుల్. నేను గౌరీని ఒకసారి అక్కడ చూడాలి, నేను మీ హోటల్ దగ్గర చూసిన లాస్ట్ టైం. అక్కడ చూసి నాకు ఒక చూడాలి కూడా ఇప్పించారు. ఆమె ఆ తర్వాత మళ్ళీ ఐ హియర్డ్ అబౌట్ హర్, షీ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. యూ ఇన్స్పైర్డ్ మీ సమ్వాట్ సంథింగ్. లాస్ట్ నాట్ బట్ నేను ఇక్కడికి వచ్చింది ఇంకొకటి, ఒక చిన్న మెమరీ కోసం మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకున్నాం వచ్చిన. అది మన నాగమణి గారి అదివో అలదివో పాట గురించి. అది పాడాలి. ఎందుకంటే దట్ ఈస్ వెరీ వివిడ్ మెమరీ టు మీ. అండ్ నేను ఇట్ గేవ్ మీ సమ్, అక్కడ ఉన్న చెట్లు, ఆ కాంగ చెట్ల పక్కన అందరం కూర్చున్నాం, చిన్న కూర్చున్నాం. ఆ అమ్మాయి అక్కడ పాడింది నాకు ఇప్పటికీ రిజొనేటింగ్ ఇన్ మై ఇయర్స్. అల్లదివో శ్రీహరివాసము అద వెంకటాచల మహిలో నగము అదివో బ్రహ్మాదులగ పురూపము అద వెంకటాచల మహిలో నగము అదివో బ్రహ్మాదులగ పురూపము
నిత్య నివాసమఖిలాంబునులకు అదివో నిత్య నివాసమఖిలాంబునులకు అదే చూడుడు అదే మొక్కుడు ఆనందమయము అదే చూడుడు అదే మొక్కుడు ఆనందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. గట్టిగా అందరూ చెప్పండి నాగమణి గారికి. థ్యాంక్ యూ. నాగరాజు బాగా గుర్తు పెట్టుకున్నందుకు చాలా సంతోషం. పాట కోసం వచ్చాడు అందరినీ చూసినందుకు గుర్తుకొచ్చిందేమో కానీ ఈ మధ్య నాకు ఈ పాట చాలా తక్కువగా పాడాను, తక్కువ సందర్భాల్లో పాడాను, కానీ మిమ్మల్ని చూసినందుకు చూడకుండానే పాడాను. ఓకే థ్యాంక్ యూ నాగమణి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన గురువులకు కనిపించిన దాంట్లో తప్పు ఉండి వెరీ గుడ్ పెట్టాడు సార్, వెరీ గుడ్ పెట్టాలి అని నేను చాలా ఇదిగా రాసేదాన్ని. తను తప్పు రాస్తే వెరీ గుడ్ పెట్టేవాడు కాదు. అందుకోసం పేపర్లు చించి చాలా రాశారు. అట్లా నాతో కళ్యాణి కూడా పోటీ పడేది. ఇంగ్లీష్ రాసేవాళ్ళము, తెలుగు రాసేవాళ్ళం, డైలీ ఒక పేపర్ రాసేవాళ్ళము. ఆ పేపర్లో ఏ తప్పు కనపడకుండా రాయాలని, తప్పు కనపడితే సార్ వెరీ గుడ్ వేయడని, ఇలాంటివి చాలా మెమోరీస్ ఉన్నాయి మీతో. నాగమణి థ్యాంక్ యూ నాగమణి. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది నీ అక్షరాల యాదిలో బడిగంట నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు నేర్పుతుంది. ప్రార్థనా గీతమై దేశభక్తిని చాటుతుంది. పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక, పద్యాల పదములు ఆటల్లో గంతులు విరబూసిన కలయిక. గురువులందరినీ గురుతు తెచ్చుకునే చదువులమ్మ వేదిక. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. నేలల మధ్యన విశ్వపు సంబంధము తెలిపెనో ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాలల దొరికెనో. నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెనో. గతమంత కథగాల్లి మహనీయుల చరిత వినిపించెనో. కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా. కలము పట్టుకొని కదిలించిన రాతను దుట గీతగా మారేనా. తరతరాలను తన ఎద కద్దుకుంటూ బడి దేశానికి అందించెనా. కదలమంటున్నది చదువు నేర్చిన నేల నిన్ను పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నినుగన్న ఊరిలోనా. కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారయి మిగిలిన సాక్ష్యము మరువద్దు ఈ నేలనా. ఎన్నో ఏళ్ళు
దాటినా ఎడబాటు తనకంటూ లేదు అందో నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగు తనలోన 10 మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిలా తననైతే కనులారదలువమందో స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గురుతులై విడిపోని సంబంధము ఎంత వర్ణించినా వెలితిదీరలేని బడికున్న అనుబంధము కదలమంటున్నది చదువు నేర్పిన నేల నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోనా కమ్మనైనా పిలుపు అక్షరాల పలుకు గొంతున దాగి చాలా మంది దాతలు ముందుకు వచ్చి మాకు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి అందరికీ కూడా ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను రామనారాయణ గారికి సారే నాకు ఫోన్ చేశారు. సార్ మీ స్కూల్కి ఏం కావాలి అని అడిగారు. అంటే మా స్టాఫ్తో ఒకసారి డిస్కషన్ చేసి అని మా కృతజ్ఞతలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంకొకటి నేను మీ ముందు ఉంచుతున్నాను, నాకు కోఆపరేట్ చేస్తారని పేరు పేరున ఆశిస్తున్నాను.
హలో అందరు కూడా భోజనానికి పూర్వ విద్యార్థుల ఆత్మ సమ్మేళనకు ఇచ్చేసిన నా తోటి సోదర ఉపాధ్యాయులు వెంకటరమణ సారు, రమణ సారు, వెంకటయ్య సారు, మసూదన్ సారు, కుర్మాణ సారు, గోపాల్ సారు, టీకే కుర్మాణ గారు, మా ఇప్పుడు యాక్టివ్ హెడ్ మాస్టర్ మంత్రి గారు, సారు అందరికీ, గోపాల్ సారు అందరికీ కూడా నమస్కారాలు. పూర్వ విద్యార్థులు ఉంది. ఈ మన్నాపురంలో చదివే ఈ యొక్క పాఠశాల విద్యార్థులందరూ క్రమశిక్షణ చెందుతూ ఉంటారు, మంచి చదువుకుంటారు, మంచి అది అవుతారు. మీకు అందరికీ కూడా ఎక్కువ టైం లేదు కనుక మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ మీకు మీ కుటుంబాలకు అందరు కూడా ఆయురారోగ్యాలు సంపద కలుగునని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Really sir, ZPHS Madanapuram school is a wonderful school sir. From 2019 award. So ఈ పాఠశాల నుంచే నేను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు కూడా తీసుకునేటువంటి గొప్ప అవకాశం నాకు కలిగింది సార్. ఇది ఇంత వనరులు ఉన్నటువంటి పాఠశాల మన జిల్లాలో ఉండడం తక్కువ సార్. ఎందుకంటే నౌ ZPHS మదనాపురం బికేమ్ ఇట్ ఈస్ ద డిజిటల్ స్కూల్ సార్, కంప్లీట్లీ టోటల్ డిజిటల్ స్కూల్. ఈరోజు మీ బ్యాచ్ నుంచి మాకు అత్యంత విలువైనటువంటి ప్రొజెక్టర్ కూడా మీరు ఇచ్చారు సార్. దాని కొరకు మేము కృతజ్ఞత భావం తెలుపుదామని ఐఎమ్ ద వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ టీచర్ ఇన్ ZPHS మదనాపురం స్కూల్. కాబట్టి మా హెడ్ మాస్టర్ గారి ఆహ్వానం మేరకు సార్ వాళ్ళకు కృతజ్ఞత చెప్పాలి ఒక సీనియర్ మోస్ట్ టీచర్గా అన్నందుకు నేను రావాల్సి వచ్చింది సార్. మీ ప్రోగ్రామ్కు నేను మధ్యలో వచ్చి అంతరాయం కలిగించాలని క్షమించాలనుకుంటున్నాను. రియల్ సార్ మీ సహకారం సార్, ఎందుకంటే మరి గౌరవ సర్పంచ్ గారు కూడా మా మధ్యలో ఉన్నారు. ఎప్పుడు ఏమి అడిగినా ఇంత మంచి డోనర్స్ ఉన్నటువంటి విలేజ్ నా కెరీర్లో 23 సంవత్సరాల నా కెరీర్లో చూడడం చాలా తక్కువ సార్, ఇదే ఫస్ట్ టైం. కాబట్టి మీలాంటి స్ఫూర్తివంతమైనటువంటి డోనర్స్, స్ఫూర్తివంతమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక పాఠశాల మూర్తి భావించినటువంటి విద్యార్థులు ఉండడము నిజంగా ఇది కూడా మాకు కూడా సన్మానం తర్వాత మీరు పక్కకి జరగాలి సార్, ప్లీజ్ సార్. పూర్వ విద్యార్థులు ఇలా ఏళ్ల కిందట మేము కలిసి పనిచేసినటువంటి మమ్మల్ని ఇది చాలా అద్భుతమైన విషయము, ఆహ్వానించదగ్గ విషయం. నేను 81 నుంచి 84 దాకా మదనాపురంలో పనిచేసిన తర్వాత జూనియర్ లెక్చరర్గా వచ్చి డిగ్రీ కాలేజ్ వచ్చి దూరం వెళ్ళిపోయినా. మదనాపురంతో నాకున్న ఏకైక సంబంధం ఎవరంటే కుర్మన్న సారు, గోపాల్ సార్, టీకే కుర్మన్న కూడా. వీళ్ళిద్దరితో నిలబడ్డది అన్నట్టుంది అనమాట. అది ఉల్లాసంగా ఉండి ఉత్సాహంగా ఉండండి. కుటుంబాలను రక్షించుకోండి. కుటుంబాన్ని రక్షిస్తే పిల్లలు రక్షింపబడతారు, భర్త కూడా రక్షింపబడతారు. స్వతంత్రం కోరుతుంది. ఇప్పుడు చాలామంది పరిశీలిస్తున్నాను, నేను జాబ్ చేస్తున్నాను, నీకు జాబ్ చేస్తున్నాను, పర్వాలేదు. వీడిని విడిచిపెట్టి నువ్వు ఒక్కదాన్ని బయట తిరుగు, నీ స్వతంత్రం చూస్తాను. ఇప్పుడు కూడా 12 గంటల బస్సు దిగితే కొడుకో తండ్రి ఎవడో రావాల్సిందే కదా, తిరిగి చూడు. ఆ మొగడు ఆ కొడుకు వాడు లేకపోతే నీ సంగతి తెలుస్తుంది. లేకపోతే గాలికి దిగితే ఇదో ఈ స్వేచ్ఛగా అయిపోతుంది. ఇదంతా అక్కడ సస్తున్న సంస్కృతి. మస్తు నేను 100,000 పుస్తకాలు చదివినా. అందుకొరకు పాత సంస్కృతి ఉపన్యాసాలు చెప్పదు, మన ప్రాక్టీసులనే ఉండదు. ఉపనిషత్తులో అన్నం వివరిస్తాను. మానవ జీవితం అనేటువంటిది ఎటువంటిదంటే
84 లక్షల జీవరాశుల్లో ఒక మానవ జీవితమే ఉత్తమమైనటువంటిది. ఈ మానవ జీవితం అందరికీ రాదు, ఎప్పటికీ రాదు. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే మానవ జన్మ లభిస్తుంది. ఆ మానవ జన్మ సార్థకత చేసుకోవాలంటే మన పూర్వీకులు చెప్పినటువంటిది ధర్మార్థ కామ మోక్షాలను ఎవరైతే సాధిస్తారో వాళ్ళే మానవ జన్మ సార్థకత చేసుకుని అంటారు. ఆ ధర్మార్థ కామ మోక్షాలు ఆధునిక సమాజంలో ఏమవుతుందంటే నాడు మొట్టమొదటి ధర్మం వదిలిపెడుతున్నారు, చివరిని మోక్షాన్ని వదిలిపెడుతున్నారు. ఒక సోదరుని ప్రేమించడం, ఒక స్త్రీని గౌరవించడం, మాటలు ఉపన్యాసాలు మస్తు చెప్తాం. మన ఆత్మకు తెలుస్తుంది. అహం, మనలో అహం ఉంటుంది బిడ్డ. అహం చచ్చినాడే మనిషి. అహం చచ్చిపోయింది అనుకో అప్పుడే మనిషి. ఎందుకంటే మనం చదువుకున్న అహం ఉంటుంది, డబ్బున్న అహం ఉంటుంది. ఇవన్నీ సంతోషానికి ఆటంకపరిచేది. ఇప్పుడు మీరందరూ ఎందుకు సంతోషంగా ఉన్నారు చెప్పండి? మైత్రి, స్నేహమే మీలో ఉన్న ఆర్ద్రత, మీలో ఉన్న ప్రేమ మిమ్మల్ని ఇక్కడ రప్పించింది. మీరు ఇంత సంతోషంగా ఎందుకున్నారు? మీ కుటుంబాలను, అన్ని కష్టాలను, దుఃఖాలను, డ్యూటీలను, వ్యవహారాన్ని మర్చి కూడా అందరం సంతోషం కుటుంబం మనుషులు కలిసినప్పుడు. ఈ మనసు సరిగ్గా లేకనే మనం ఇన్ని బాధలు పడుతున్నాం. చెప్పడం ఎంతో నిజంగా వినదగ్గ ఎవరు చెప్పిన వినంతాన్ని లేకపోవడం కనికాలని తెలిసిన మనసు లేకపోవడం నీతి కాదు. ఇది కదా మనం నేర్చుకున్నది. నేను నేర్పింది వినడం నేర్చుకోవాలి. దాంట్లో జ్ఞానం ఏంటి, పరిశోధన జ్ఞానం ఉండాలి. నీకు నీ బిడ్డకి ఏం చెప్తావు, మంచిది చెడేది చెప్పే జ్ఞానం ఉండాలి, గుర్తించాలి. భగవంతుడి పరిశోధన ఇంత గొప్పది. సార్ చెప్పినట్టు నామస్మరణ చేయండి. ఏదైనా మీరు అహం వీడి నాది గొప్పతనం అనే మగవాడు అనుకోకూడదు, నాది గొప్ప అని తల్లి అనుకోదు. తల్లి పాత్ర గొప్పదని సార్ చెప్పింది. నిజంగా స్త్రీలు చాలా గొప్పవారు. ఎందుకు గొప్పవారంటే ఈ సృష్టికి మూలం భర్త ఎట్లో భార్య ఎట్లనో కుటుంబం పోషించాలంటే ఓపిక ఎవరికి ఉంటుంది చూడండి. ఎంత పనికిరాని తల్లి అయినా, ఏం చదవని, ఏది లేకుండా ఉదయం తెల్లవారుజాము లేచి అందరం అనుకున్నారు అంటే ఎంతో వెట్టి చాకరీ చేస్తారు. నీవెంత కలెక్టర్ అయినా, నీవెంత ఆఫీసర్ అయినా నీ ఇంటి పని నువ్వు చేసుకోవాలి. అంటే ఇది మన వ్యవహారం ఉంది కదా, కాదంటామా? కనుక మీరు విద్యతోటి వినడం నేర్చుకోండి. ఈ సమాజాన్ని ప్రేమించండి. స్నేహితులను పక్కన ఉన్నవాడిని ప్రేమించినప్పుడు అంటే వాడు దుర్మార్గులు ఉంటారు, రకరకాల మనుషులు, అన్న తమ్ముళ్ళు అందరూ ఒకటే లాకుంటున్నారు. అందరూ వీళ్ళ ఎవరూ ఉండరు. కానీ మనం మంచిగా ఉండాలి. వాడు ఇష్టం, వాడు దుర్మార్గుడు అయితే వాడు అనుభవిస్తాడు. కానీ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు మీరు ఇది సార్ చెప్పారు, సార్ చాలామంది చెప్పారు, ఇది ఆత్మీయ సమ్మేళనం అంటే అక్కడే ఒక వర్డ్ ఉంది, ఆత్మీయ సమ్మేళనం కలవడం. కానీ ఒక్కసారి నెమరు చేసుకోవడానికి ఈ వేదిక అనేది చాలా అవసరం. వేదిక లేకపోతే మనం పూర్వ జ్ఞాపకాలు, ఇప్పుడు మేము భోంచేసి వెళ్ళిన తర్వాత మీరు పూర్వ జ్ఞాపకాలన్నీ కూడా నెమరు చేసుకుంటారని నేను భావిస్తున్నాను. అవునా? నా సర్వీస్ కొంత 32 సంవత్సరాలు మల్లాపూర్లో 20 సంవత్సరాలు. అయితే ఏమైంది, నేను క్లాస్కి పోతే పిల్లలు అంటే విద్యార్థులు ఎంతో సైలెంట్గా ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది. అయితే మరి చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు 10 ఏళ్ళు ఉన్నప్పుడే నేను చూసిన, ఇప్పుడు ఇంత పెద్దగా మీరు తల్లులు తండ్రులు తాతలు అందరూ బాధ్యత, తండ్రి బాధ్యత కూడా ఎక్కువ ఉంటుంది, తల్లి బాధ్యత ఇంకా ఎక్కువ. మీరు బాధనైతే వాళ్ళు చాలా. నేను వాస్తవంగా మన పాఠశాల లోపల మీరు చదివిందంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మదనాపురం జడిపి హెచ్చేసుకునేటువంటి గొప్ప గ్రేట్ అది. దాన్ని వెనకడికి ధర్మశాల అంటుంది, మీకు తెలియదు. ధర్మశాల అంటే 2 రూములు ఉండే ముందర అంతా బిచ్చగాళ్ళు ఉంటుంది, అవతల ఇవతల. ముందర ఒక బాయి, వెనక 4 రూములు. ఇది అయితే మేము అప్పుడు 8వ తరగతి వరకు ఉండే సార్ వనపర్తి రోడ్లో. అయితే ఎందుకంటే మీరంతా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సార్,
నేను మీరు మాట్లాడితే వినే వ్యక్తినే నేను. భోజనం ఓకే అమ్మ భోజనం చేసి ఏమే ఒకరు పెట్టండి.
G. Vishnu.
అరే బాబు మంచి చూపులు కానీ బాబు ఇది అయిపోయి 5 రోజులు అదేంటి మీరు పక్కనుంటే నేను గొంతు ఎప్పితే చాలు మంచి రాగం అయిపోతుంది. నేను లేనప్పుడు మీరు పాడుతున్నది మంచి రాగమే మధ్యమావతి. ప్రియతమా రాగాలు సఖి కుశల